తెలంగాణ బీజేపీలో పాత కొత్త అనే వివాదం ముదిరి పాకాన పడుతున్నది. ప్రధానంగా ఢిల్లీలో కొండా విశ్వేశ్వరరెడ్డి సీనియర్ ఎంపీ అతని ఇంట్లో జరిగిన సమావేశంలో కొత్తగా పార్టీలో చేరిన 6 ఎమ్మెల్యే సమావేశం కావడం బీజేపీలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంటే పార్టీలో పాత కొత్త వారి మధ్య భేదాలు ఎక్కువైపోతున్నాయి. పాత వారికి అన్ని పదవుల్లో ప్రాధాన్యత లభిస్తున్నది, కొత్త వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనే ఒక వాదన బలంగా బీజేపీలో బలపడుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే తమ భవిష్యత్తు ఏంటి, ఇప్పటికిప్పుడు మేమేం చేయాలి అనే ఒక మీమాంస కొత్తగా పార్టీలో చేరిన వారిలో ప్రారంభమైంది. ఆ నేపథ్యంలోనే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో జరిగిన లంచ్ సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు మనకు పక్కా సమాచారం అందుతున్నది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డిని కానీ, బండి సంజయ్ని కానీ, బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆ ముగ్గురిని ఆహ్వానించలేదు. ఆ ముగ్గురిని ఆహ్వానించకుండా కేవలం పార్టీలో కొత్తగా చేరిన 6 మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ నాగేష్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఈ 6 కూడా పాల్గొని అనేక విషయాలపై అంటే సమకాలీన రాజకీయాల అంశాలన్నిటితో పాటు తెలంగాణలో తమ పరిస్థితి ఏంటి, అన్ని అవకాశాలు పాత బీజేపీ వారికే ఇచ్చినప్పుడు తమ భవిష్యత్తు ఏంటి అనే విషయం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పి మొత్తంగా 6 ఎంపీలు కూడా పార్టీలో కొత్తగా చేరిన వారి పట్ల వివక్ష ఉన్నది అనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రరావు మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలిశారు. రాష్ట్రం నుంచి ఎవరు సీనియర్ నాయకులు ఢిల్లీకి వెళ్ళి పెద్ద నాయకుని కలిసినా, ఏ పార్టీలో అయినా, అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీలందరినీ వెంట పెట్టుకొని పోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. కనీసం తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని కానీ, రాష్ట్ర మంత్రులను కానీ కలిసేటప్పుడు కూడా తోటి ఎంపీలను వెంట పెట్టుకొని వెళ్ళడం ఒక సంప్రదాయం, ఒక సంస్కృతిగా వస్తుంది. కానీ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళి నడ్డాను కలిసే సందర్భంలో మమ్మల్ని ఎవరిని పిలవలేదు అని ఈ 6 ఎంపీలు కొంత ఆవేదనతో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందింది. అంతేకాకుండా ఈ 6 ఎంపీల ప్రధాన బాధ, వాళ్ళ భావన ఏంటంటే పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు ఇచ్చే విషయంలో పాత వారిని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు, కొత్త వారిని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే తమ భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆవేదన కూడా వారిలో ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం లభించింది. ఆ ఇద్దరు బండి సంజయ్, కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా పాత వాళ్ళే. అంటే బండి సంజయ్తో పోల్చుకుంటే తాము చాలా సీనియర్లము, అంటే ప్రజాప్రతినిధులుగా చాలాసార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికైన వారము, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసిన వారము, అయినా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదు, కేవలం బండి సంజయ్ని పరిగణలోకి తీసుకొని తమను విస్మరించారనే ఒక బాధ ఈ 6 ఎంపీలో ఉంది. అయితే పార్టీ పదవులైనా ప్రాధాన్యత దక్కుతుందా అని ఎదురు చూసిన వీరికి రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షునిగా చేయడంతో అరే ఈ పార్టీలో బీజేపీలో పాత వారికి తప్ప కొత్త వారికి అవకాశం రాదు అని మరొకసారి రుజువైనట్లయింది. దీంతో పాత వారికే ప్రాధాన్యత ఉన్నప్పుడు కొత్త వారు ఈ పార్టీలో ఎందుకు ఉండాలి, మా సీనియారిటీని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు, ప్రజల్లో మాకున్న ఆదరణను ఎందుకు బీజేపీ ఒక లెక్కలోకి తీసుకోవడం లేదు, ఇదే పరిస్థితి కొనసాగితే మా భవిష్యత్తు ఏంటి అని 6 ఎంపీలు కూడా చాలా ఆవేదన చెందినట్టు తెలిసింది. ఎంపీలను మంత్రులుగా చేసే సందర్భంలో కానీ, నాయకులను రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా చేసే సందర్భంలో కానీ ఎంపీలుగా ఉన్న తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోగా కనీసం తమను సంప్రదించలేదు, తమ అభిప్రాయం కూడా ఎవరూ తీసుకోలేదనే ఒక బాధలో కూడా ఈ 6 ఎంపీలు ఉన్నారు. ఈ 6 ఎంపీలు సమావేశమై ప్రధానంగా రాబోయే కాలంలో కొత్త వారి పరిస్థితి ఏంటి ఈ బీజేపీలో అనే విషయం పెద్ద ఎత్తున అంటే చాలా విపులంగా చర్చించినట్టు మనకు సమాచారం అందింది. ప్రధానంగా ఈ 6 ఎంపీలు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామనుకొని తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎంపీలుగా గెలిచిన వారికి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం పని అనే ఒక కొత్త వాదన కూడా బీజేపీలో ప్రారంభమైంది. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ స్థానం లేకుండా చేయాలనే ఒక కుట్ర జరుగుతుందని ఆయన అభిమానులు, అనుచరులు మొన్ననే ఆవేదన వ్యక్తం చేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రదర్శన కూడా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామనుకుంటున్న ఎంపీల్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ప్రారంభమైంది. ముఖ్యంగా డీకే అరుణ గద్వాలలో పోటీ చేద్దామనుకుంటున్నారు, అరవింద్ కోరుట్లో పోటీ చేద్దామనుకుంటున్నారు,
రఘునందన్ రావు ఇప్పటికే దుబ్బాకలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ దుబ్బాక నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు. ఈ విశ్వేశ్వరరెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తాండూరు లేదా చెవెళ్ళ పరిధిలోని ఒక నియోజకవర్గంలో పోటీ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కూడా బోధులో కానీ మరొక నియోజకవర్గంలో కానీ పోటీ చేద్దాం అనుకుంటున్నారు. అంటే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంకి వచ్చే అవకాశం ఉంటే తాము ఎమ్మెల్యేలుగా గెలిస్తే రాష్ట్ర స్థాయిలో మంచి పదవి దక్కుతుందని ఆశతో ఉన్నారు. కానీ తమ ఎక్కడైతే పోటీ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఆయా నియోజకవర్గాల్లో తమను కాకుండా వేరే వారిని ప్రోత్సహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ఆవేదన కూడా వీరిలో ఉంది. అంతేకాకుండా పార్టీ బలోపేతం కావాలంటే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు వాళ్ళంతా ఉంటే పార్టీ బలోపేతం అవుతుంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ ఆ 7 అసెంబ్లీ స్థానాలకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించే విషయంలో, పార్టీ ముఖ్యులను నియమించే విషయంలో మమ్మల్ని ఎవరిని సంప్రదించడం లేదు, మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అసలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాకుంటే భవిష్యత్తులో ఏంటి అనే ఒక విషయం కూడా వాళ్ళు చర్చించుకుంటే తెలిసింది. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీలో పాత కొత్త అనే భేదాలు ఉన్నాయి, ఇవి తొలగిపోవాలి అని రామచంద్రరావు ప్రమాణ స్వీకార సభలో సీనియర్ ఎంపీ అయిన డికే అరుణ గారు ప్రధానంగా కోరారు. అయినా ఆ తర్వాత కూడా పార్టీలో మార్పు రాకపోవడం, ఢిల్లీ అధిష్టానం కూడా పట్టి పట్టనట్లు వ్యవహరించడం, రాష్ట్రంలో ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా ఉండడం, ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే విషయంలో ప్రధానంగా ఈ 6 ఎంపీలు చర్చించుకున్నట్టు తెలిసింది. తమ వేదనను, తమ బాధను ముఖ్యంగా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం, భవిష్యత్తు పట్ల నమ్మకం కలిగించడం, తమ అనుచరులకు లేకుంటే పార్టీ కోసం ప్రజల్లో పనిచేసిన వారికి, ప్రజల్లో ఆదరణ ఉన్న వారిని పార్టీలో పదవులు ఇచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమించి తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్టీ కార్యక్రమాల విషయంలోనైనా తమకు కొంత అవకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ప్రధాన డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా భవిష్యత్తులో కూడా పాత వారికే అవకాశం ఇస్తే ఇక కొత్త వారు పార్టీలో ఉండి ఏమి లాభం అనే ఒక ప్రశ్న కూడా ఈ 6 ఎంపీలు అధిష్టానాన్ని అడుగుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తాము బీజేపీని నమ్ముకొని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముకొని బీజేపీలో ఉన్నాం. అలాంటి మాకు ఏం న్యాయం జరుగుతుంది అని కూడా ఈ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్, డీకే అరుణ, విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఓపెన్గానే కాంగ్రెస్ నాయకులు అప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళందరూ వీరికి ఓపెన్గానే మా పార్టీలో చేరండి, భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అయినా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా బీజేపీలోనే ఉండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థించారు. అయినప్పటికీ ఈ పార్టీలో ప్రాధాన్యత లేకుంటే తమ భవిష్యత్తు ఏంటి అనే ఒక ప్రశ్న కూడా వీరిలో ఉదయించింది. అదే వారిని ఆలోచనకు గురి చేసింది. అయితే తమ వేదనను, తమ బాధను, తమ అభిప్రాయాలన్నింటినీ కూడా కేంద్ర నాయకత్వానికి చెప్పాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ను ఈ ఎంపీల ప్రతినిధిగా ఉన్న ఒక ఎంపీ కోరినట్టు తెలిసింది. సునీల్ బన్సల్ కూడా ఈ 6 ఎంపీల అభిప్రాయాలను, వారి యొక్క ఆవేదనను పార్టీ అధిష్టానానికి 1-2 రోజుల్లో నివేదించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ ఎంపీల బాధను పార్టీ అధిష్టానం ఎట్లా స్వీకరిస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంది, తెలంగాణలో పాత కొత్త అనే భేదాలను తొలగించి పార్టీని సమైక్యంగా ఉంచడానికి పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాబోయే రోజుల్లో ఆ పార్టీ వ్యవహార శైలిని బట్టి మనకు అర్థమైపోతుంది.